నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామని. సో అక్కడ నుండి వచ్చే దారిలోనే శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయం అయితే ఉంది. అది వచ్చేసి వేములవాడలో ఉందండి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. చాలామంది అన్నారు వేములవాడ టెంపుల్ చాలా ఫేమస్, బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. వెళ్ళాలి అనుకున్నాం. అది ఇన్ని రోజులకైతే తీరింది. సో వచ్చే దారి దట్టు మాకు రెండు కూడా బాగా కవర్ అవుతాయి అనిపించి మేము రెండు అయితే ఫినిష్ చేసుకున్నాం. ఇదేనండి శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానం, వేములవాడ ఎంట్రన్స్ అండి ఇది. సో లోపలికి వెళ్తున్నాం మనం. ఇదేంటంటే మొత్తం చుట్టూరంతా ఖాళీ ప్రదేశం అయితే ఉందండి. దీన్ని ఇంకా చాలా అంటే చాలా డెవలప్ చేయాలి నాకు తెలిసి. ఇదంతా కార్ పార్కింగ్, బై పార్కింగ్ ఏరియా. లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి సండే అండి, దానివల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను కూడా బయట సరౌండింగ్సే తీసానండి. లోపల ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, టెంపుల్స్లో అన్నప్పుడు ఫోన్ అన్నది ఎలా ఉండదని, ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అని. సో దానివల్ల ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అన్నారండి. బట్ నేను మా వారితో తిప్పించుకునైనా పర్లేదు, మీకు కూడా అట్లీస్ట్ దేవుని ఫోటో తీయకపోయినా బయట సరౌండింగ్స్ అయినా కొంచెం చూస్తారని చెప్పి కొంచెం అయితే వీడియోస్ తీశాను. సో మీరు కూడా చూడండి, పూర్తిగా అయితే ఉండవు, అట్లీస్ట్ ఎంతో కొంత చూస్తారు కదా అని అయితే అనుకున్నాను. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. కానీ అదృష్టం ఏంటంటే చాలా టెంపుల్స్లో ఒక 10 సెకండ్స్ 1 మినిట్ లోపే దేవుని చూసే అవకాశం ఇస్తారు. అక్కడి నుంచి పుష్ చేసేస్తూ ఉంటారు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి. మనకు అంత టైం ఉండదు. ఇక్కడ ఏంటంటే బయట ఎంతసేపు వెయిట్ చేసినా సరే ఆ స్ట్రెస్ అంతా కూడా లోపల వెళ్ళగానే తీరిపోయిందండి. దేవుణ్ణి చూసుకోవడానికి అరౌండ్ 5 మినిట్స్ కన్నా ఎక్కువే ఇచ్చారు. అలా చూస్తూ ఉన్నాం లోపల దేవుణ్ణి. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు, చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో అయితే. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు, అసలు అంత బాగుంది. సో దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకా అదృష్టం అనిపించింది బయట కూడా మాకు. సరౌండింగ్స్ దగ్గరలోనే పార్వతీపురంలో ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే దూరం నుండి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి కొన్ని బిల్డింగ్స్ అవి ఉంటాయి, కాటేజెస్. అక్కడ నుండి ఇంకొంచెం లోపలికి వెళ్తుంటే అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ మనం దేవుడి ప్రసాదం తినడానికి. మేము ఎప్పుడు వెళ్ళినా సరే అన్నదాన సమాధానంలో ఖచ్చితంగా ఫుడ్ అయితే తీసుకుంటామండి. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడ ఉంటే మ్యాండేటరీగా తినే వస్తాము. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 7కి వెళ్ళి కోపిల్స్ తీసుకోవాలంట. మనకు తెలియదు కదా, సో మేము తీసుకోలేదు. మేము వెళ్ళేటప్పటికి 1 or 2 అయిపోయింది అక్కడికి. సో ఇంక మనకు దొరకవని చెప్పేసి వచ్చేస్తుంటే మేము మెయిన్ పర్సన్స్ని అడుగుతుంటే పక్క వాళ్ళు ఎవరో వచ్చి మీకు లేవా అని చెప్పి వాళ్ళు మాకు 2 or 3 ఇచ్చారు. సో ఇంకొక పర్సన్ వచ్చి ముగ్గురికే దొరికాయి అని చెప్పి ముగ్గురమే లోపలికి వెళ్ళాము. ఇంకొక 2 బయటే ఉండిపోయారు. సో దేవుడిలాగా ఇంకొక పర్సన్ వచ్చి ఇంకో 2 కోపెన్స్ ఇచ్చారు. నిజంగా 5 వెళ్ళాము, 5 కూడా కడుపు నిండా ఫుడ్ తిన్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు నిజంగా మాకు దారి చూపించాడు, ఫుడ్ పెట్టాడు అనిపించింది. సో అది సక్సెస్ఫుల్గా అయితే దర్శనం, ఫుడ్ అన్నీ కంప్లీట్ అయ్యాయండి దేవుడి దగ్గర. సో మేమైతే రిటర్న్ అయితే అవుతున్నాము. సక్సెస్ఫుల్గా మా జర్నీ అయితే పూర్తి అయ్యింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.